ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మన రఘు రైస్ చేసిన డౌట్ ఏంటి అని అంటే, FB70 ట్రాన్సాక్షన్ కోడ్ నేను ఇన్వాయిస్ని పోస్ట్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే పేమెంట్ టర్మ్స్ని క్రియేట్ చేసామో OBBA ట్రాన్సాక్షన్ కోడ్లో, కానీ నాకు FB70 ఓపెన్ చేసినప్పుడు నాకు పేమెంట్ అనే ట్యాబ్లో పేమెంట్ టర్మ్స్ అనేది కనపట్టలేదు అని భరత్ మనకు ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. ఆ క్వశ్చన్ మనం ఇందాక సాల్వ్ చేసి పెట్టేశాను. సో బట్ నేను మీకు రికార్డింగ్ పర్పస్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ పెడుతున్నాను. భరత్ ఒకసారి SAP సిస్టంలోకి వెళ్ళిపోయి FB70 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో. FB70 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ఇక్కడ ఒక మనకి ఇన్వాయిస్ డేట్ ఇచ్చేసి, కస్టమర్ ఇచ్చేసి ఇన్వాయిస్ డేట్ అంతా ఇచ్చేసి మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఎందుకు ఇది రావట్లేదు అని. ఓకేనా? సో పేమెంట్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ మనకి భరత్కి డెమో సర్వర్లో పేమెంట్ టర్మ్స్ అనేది కనపడటం లేదు. సో కనపడడం లేదా అని అంటే ఎయిదర్ కంపెనీ కోడ్ లెవెల్ డేటాలో అయినా సప్రెస్లో ఉండాలి, లేకపోతే ఈ సిస్టమ్ ఇచ్చేటప్పుడే వాళ్ళు జనరల్ డేటా లెవెల్స్లో సప్రెస్ చేసి ఉండాలి. ఓకేనా? సో ఈ 2 ways ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మనకి మిస్ అవుతుంటే చూద్దాం. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి కంపెనీ కోడ్ డేటాలో చెక్ చేసుకుందాం. అంటే OBD2 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్దాం. /n OBD2. ఓకేనా? OBC2 D2 OBD2 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్దాం. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళిపోయి అకౌంట్ గ్రూప్ ఇచ్చేద్దాం. అకౌంట్ గ్రూప్ ఇచ్చేసి మన డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్ తీసేసుకుందాము. ఎస్, ఈ కంపెనీ కోడ్ లెవెల్ డేటాలోకి వెళ్ళిపోయి పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది చూద్దాం. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఓపెన్ చేస్తే అది రిక్వైర్డ్ ఎంట్రీలోనే ఉంది. ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. ఓకే, బ్యాక్ వచ్చేసాయి. ఇది ఓకే ఉంది. సో దెన్ నెక్స్ట్ మనం ఇంకొకటి చూడాలి కదా. అంటే ఏంటి అని అంటే ఫీల్డ్ స్టేటస్ జనరల్ లెడ్జర్ వైజ్లో కూడా చూద్దాం. ఓకే, జనరల్ డేటా వైజ్లో కూడా చూద్దాం. OBC4లోకి వెళ్ళు, ట్రాన్సాక్షన్ కోడ్కి OBC4 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళిపో. ఓకే, క్లిక్ ఆన్ ది ఎంటర్. పొజిషన్లోకి వెళ్ళి నీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని ఓపెన్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ని ఓపెన్ చేసేసుకొని జనరల్ డేటా అంటే Z001 కదా మనం ఎప్పుడు ఇచ్చేస్తూ ఉండేది. ఓకేనా? సో ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది కదా భరత్, దాన్ని ఒకసారి ఓపెన్ చేసి ఈ పేమెంట్ టర్మ్స్ సప్రెస్లో ఉన్నాయంట, అందుకే మనకి అప్లికబుల్ కావట్లేదు. దెన్ రిక్వైర్డ్ ఎంట్రీలో పెట్టుకుందాం. ఆ రిక్వైర్డ్ ఎంట్రీ పెట్టుకొని సేవ్ చేసుకుందాం. ఎస్, సేవ్ చేసేసాయి. దెన్ నెక్స్ట్ ఇంకా మనకి /n ఇచ్చేసి FB70 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? FB70 ట్రాన్సాక్షన్ కోడ్ కస్టమర్కి సంబంధించింది ఒకటి ఓపెన్ చేసి ఇన్వాయిస్ డేట్ అనేది ఒకటి ఇచ్చేసాయి. ఎస్, ఇక్కడ పేమెంట్లోకి వెళ్ళిపో. ఇప్పుడు నీకు కనిపిస్తుంది కదా. ఎస్, ఇప్పుడు నువ్వు ఇన్వాయిస్ని రైస్ చేసేసాయి. ఓకే, ఇన్వాయిస్ని రైస్ చేసేసి మనం F-28లో ఇది అప్లికబుల్ అవుతుందా లేదా అనేది కూడా చూద్దాము. అదే కదా నీ డౌట్ మెయిన్ భరత్ కదా? అవును సార్, సేమ్ డౌట్. యా ఆ టెక్స్ట్ ఇచ్చేసాయి. And amount in document currencies law, yes. Yeah, you can just click on the enter, go to the simulate option. Yeah, go to the save button and save it. Right, you can just come back. /n F-28 transaction code loki velpo. F-28 transaction code loki velpo. Document date ichchesi, reference ఇచ్చేసి అండ్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇచ్చేసి ఆ అకౌంట్ అంటే ఇచ్చే ఫస్ట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇచ్చేసి క్లియరింగ్ కస్టమర్ ఇన్వాయిస్ అమౌంట్ ఇచ్చే అమౌంట్ ఇచ్చే ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేయి. అకౌంట్ ఇచ్చేసి గో టు ద ప్రాసెస్ ఓపెన్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే.